రామగుండం నియోజకవర్గం మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల కామన్ డైట్మెంట్ రామగుండం ఎమ్మెల్యే ఆదేశాలతో రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళ స్వామి పాల్గొని కామన్ డైట్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహంకాళ స్వామి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 10 సంవత్సరాలుగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచామని, అటు విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్రకూర్ మేము అందరం పోరాటం చేసినామైనా కూడా విద్యార్థుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం వారికి మెరుగైన విద్యను అందించేందుకు విద్యార్థులు కేవలం విద్యపైనే దృష్టి సారించాలని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్ ఛార్జీలు భారీగా పెంచారని తెలియజేశారు. సంవత్సర కాలంలోనే 100 నుండి 200% ఛార్జీలు పెంచడం జరిగిందని, ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం యంత్రాంగంకు పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. మధ్యలో పేపర్లలో చూస్తా ఉన్నాం మనం, ఎక్కడెక్కడో ఫుడ్ పాయిజన్ అయితే ఉన్నదని, ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని, పిల్లలు ఆ ఫుడ్ తినలేక బిల్డింగ్ మీద నుంచి దూకుతా ఉన్నారని, అలాంటి సంఘటనలు రామగుండంలో ఎట్టి పరిస్థితులలో జరగదు. దానికి పర్సనల్ గా మనం వెళ్లి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి వాళ్ళ ఇబ్బందులను దూరం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ ఇబ్బందులను తెలుసుకొని మీరు మాట్లాడి రండి అని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకే మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. ప్రభుత్వం తీసుకున్న ఇంత మంచి నిర్ణయానికి మీరందరూ కూడా ఇదొకటే కాదు, ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా దాదాపుగా ఒక సంవత్సరానికి 470 కోట్లు ఈ పిల్లల మీద అధికంగా ఇప్పుడు ఏదైతే మెస్ ఛార్జీలు ఇంతకుముందు డైట్ ఛార్జెస్ ఇస్తా ఉన్నారో దానికి అదనంగా ఒక్క సంవత్సరానికి 470 కోట్ల రూపాయలు అదనంగా పడ్డపడి కూడా ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు గత ప్రభుత్వం అప్పులు చేసి పోయినప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి. ప్రపంచ దేశాలలో ఎక్కువ మంది యువకులు భారతదేశంలో ఉన్నారు. వాళ్ళ బాధ్యతనంతా కూడా మనము తల్లిదండ్రులుగా, పేరెంట్స్ గా, గార్డియన్ గా మనం తీసుకోవాల్సిన బాధ్యత మనం ఉందని ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని ఇంత మంచి అవకాశం పిల్లలకు కల్పించినందుకు ప్రభుత్వానికి, రామగుండం ప్రజల పక్షాన, ఈ ఎంజేపీ స్కూల్ పిల్లల పేరెంట్స్ పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.